హలో సినీ లవర్స్, వెల్కమ్ టు చిత్రలహరి మీడియా. ఈరోజు మనం చూడబోయే రివ్యూ మన ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది ట్రాజిక్ ఇన్సిడెంట్ అయిన జలియన్వాలా బాగ్ గురించి. మన అందరం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని 1 month బ్యాక్ బాలీవుడ్లో రిలీజ్ అయిన కేసరి చాప్టర్ 2 స్టారింగ్ అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ యాజ్ లీడ్ రోల్స్. ఈ మూవీని ఖచ్చితంగా ప్రతి ఇండియన్ తప్పకుండా చూడాలనే ఉద్దేశంతో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఈరోజు తెలుగులో కూడా థియేట్రికల్ రిలీజ్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై దగ్గుబాటి సురేష్ గారు. రివ్యూలోకి వెళ్లే ముందు మనం అందరం చిన్నప్పుడు జలియన్వాలా బాగ్ గురించి మన బుక్స్లో చదువుకునే ఉంటాం. అమృత్సర్లో ఉన్న జలియన్వాలా బాగ్లో థౌజండ్స్లో మన ఇండియన్స్ అందరూ ఒక మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్కి అది నచ్చక మైకేల్ ఓడయర్ అనే ఒక చీఫ్ బ్రిటిష్ పోలీస్ చాలామంది క్రూయల్ పోలీస్ ఆఫీసర్స్ని తీసుకుని జరుగుతున్న మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఎవరూ బయటకు వెళ్లకుండా చుట్టూ గేట్స్ అన్నీ క్లోజ్ చేసి ఆ మీటింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలు ముసలివాళ్ళు అని చూడకుండా అతి క్రూరంగా దారుణంగా కాల్చి చంపేశారు. ఇప్పటికీ మనం అమృత్సర్లో ఉన్న జలియన్వాలా బాగ్ ప్లేస్కి వెళ్తే అక్కడ గోడలకి ఉన్న బుల్లెట్ మార్క్స్ మనకు క్లియర్గా కనిపిస్తాయి. అంత హెవీగా ఫైరింగ్ చేసి మన ఇండియన్స్ని చంపేశారు. కానీ ఈ నిజాన్ని బ్రిటిష్ వాళ్ళు దాచి టెర్రరిస్టులను చంపాం అనే కట్టుకథని మన జనరేషన్ వరకు నిజం తెలియకుండా దాచిపెట్టి ఉండొచ్చు. కానీ అంత క్రూరంగా మన ఇండియన్స్ మీద జరిగిన ఈ దారుణం, ఈ భయంకరమైన నిజం ఎలా బయటకు వచ్చింది, ఎవరు బయటికి లాగారు ఈ నిజాన్ని, అసలు ఎందుకు మైకేల్ ఓడయర్ అంత దారుణంగా పీస్ఫుల్గా జరుగుతున్న ఇండియన్స్ మీటింగ్కి వెళ్ళి అందరినీ చంపారు, ఇవన్నీ ఈ మూవీలో చాలా క్లియర్గా చూపిస్తారు. సో అసలు ఈ మూవీలో స్టోరీ జలియన్వాలా బాగ్లో జరిగిన ఇన్సిడెంట్ చూపించడం మాత్రమే కాదు, అది జరిగిన తర్వాత ఆ నిజం బయటికి ఎలా వచ్చింది అనే ఒక కోర్ట్ రూమ్ డ్రామా. జలియన్వాలా బాగ్లో జరిగిన ఇన్సిడెంట్లో చనిపోయింది అందరూ టెర్రరిస్ట్ అని బ్రిటిష్ గవర్నమెంట్ నిర్ధారించి కేసు క్లోజ్ చేస్తుంది. అప్పట్లో జూనియర్ లాయర్ అయిన అనన్య పాండే అక్షయ్ కుమార్ని కలిసి జలియన్వాలా బాగ్ గురించి చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా కోర్టులో పిటిషన్ వేస్తారు. అలాగే అప్పట్లో ఫేమస్ లాయర్ అయిన ఆంగ్లో ఇండియన్ అయిన మాధవన్ బ్రిటిష్ ఎంపైర్ తరపున ఈ కేసుని టేకప్ చేస్తారు. సో అక్షయ్ కుమార్ అండ్ అనన్య పాండే కలిసి బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ మాధవన్ని ఎలా ఎదుర్కొని కోర్టులో ఫైట్ చేసి కేసు గెలిచి ప్రపంచం ముందుకు నిజాన్ని ఎలా తీసుకొచ్చారనేది ఈ మూవీలో మనం చూస్తాం. బ్రిటిష్ ఎంపైర్ రూలింగ్ టైంలో వాళ్ళ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా కేసు వేసి గెలవడం అంత ఈజీ కాదు. బ్రిటిష్ గవర్నమెంట్ ఈ కేసుని ఎలా అయినా గెలవడానికి చేసే కన్నింగ్ పనుల వల్ల కేసు చాలా స్ట్రాంగ్గా బ్రిటిష్ గవర్నమెంట్ వైపు ఉంటుంది. దాన్ని ఎదుర్కొని అక్షయ్ కుమార్ అండ్ అనన్య ఎలా ఫైట్ చేస్తారనేది చాలా గ్రిప్పింగ్గా, చాలా ఇంటెన్సిటీగా, మూవీ లాస్ట్ వరకు మనం విజిల్ వేసే మూమెంట్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కోర్ట్ రూమ్ డ్రామాని తీశారు. పెర్ఫార్మెన్స్ గురించి అయితే మనం అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ గురించి చెప్పక్కర్లేదు, మనం చైల్డ్హుడ్ నుంచి వాళ్ళని చూస్తూనే ఉన్నాం. అండ్ అనన్య పాండే పెర్ఫార్మెన్స్కి వస్తే షీ ఈజ్ రియల్లీ ఇంక్రెడిబుల్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ 100% వాళ్ళ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. ఎమోషన్స్ కరెక్ట్గా కన్వే అయ్యేలా తెలుగు డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. ఓవరాల్గా మూవీస్ గురించి చెప్పాలంటే ఈ మూవీ ప్రతి ఒక్క ఇండియన్ తప్పకుండా చూడాల్సిన మూవీ. ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రూయల్ ఇన్సిడెంట్ని ఎలా మన ముందుకు తీసుకుని వచ్చారు అని మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. దట్స్ ద రివ్యూ గైస్. ఈ మూవీ మీరు ఆల్రెడీ హిందీలో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.